హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మీకు ప్యాంక్reatitis అవాయిడ్ చేయడానికి ఎట్లాంటివి మీరు స్టెప్స్ తీసుకోవాలి అవి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాను. ప్యాంక్reatitis అనేది ఒక సీరియస్ అయిన కండిషన్. ఒక 5% పేషెంట్స్లలో అది ఒక లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. మెనీ పేషెంట్స్ వాళ్ళ లైఫ్ కూడా లూజ్ చేశారు బికాస్ ఆఫ్ ప్యాంక్reatitis. సో మనం ఎంత సీరియస్ అయిన కండిషన్ అవాయిడ్ చేయడానికి ఎట్లాంటివి ప్రికాషన్స్ తీసుకోవాలి అది మీకు బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. అండ్ మీరు ఇది జాగ్రత్త ఫాలో చేయాలి బికాస్ యాజ్ ఐ టోల్డ్ ఇది ఒక సీరియస్ అయిన కండిషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాంక్reatitis రావడానికి కారణం ఆల్కహాల్ తీసుకోవడం, ఆల్కహాల్ డైలీ తాగడం వల్ల, ఒక లో క్వాలిటీ ఆల్కహాల్ తాగడం వల్ల. అండ్ ఆల్కహాల్ తాగినప్పుడు మీకు సరిగ్గా ప్రోటీన్ తీసుకోకపోతే ప్యాంక్reatitis సివియర్గా వస్తుంది. ఆల్కహాల్తో పాటు మీరు స్మోకింగ్ చేస్తే ఆ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీకు ప్యాంక్reatitis ఒక్కసారి డయాగ్నోజ్ అయిన తర్వాత ఆల్కహాల్ వల్ల ప్యాంక్reatitis డెవలప్ అయిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితిలో ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఒక్కసారి ప్యాంక్reatitis డెవలప్ అయిన తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే నెక్స్ట్ అటాక్ ఇంకా ముందు వచ్చిన అటాక్ అంటే ఇంకా సివియర్ ఉంటుంది. స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. ఆయిలీ ఫుడ్ కొంచెం తక్కువ తినాలి. ప్రోటీన్ కంపోనెంట్ ఫుడ్లో ఎక్కువ ఉండాలి. బేసిక్గా ఆల్కహాల్ అనేది కంప్లీట్గా మానేయాలి సివియర్ ప్యాంక్reatitis ఒక్కసారి డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్కహాల్ కంటిన్యూ చేస్తే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి నెక్రోసిస్లోకి వెళ్ళి కూడా రిస్క్ ఉంటుంది. అండ్ యూ కెన్ లూజ్ యువర్ లైఫ్ ఆల్సో. చాలామంది ఆల్కహాల్ అలవాటు ఉన్న పేషెంట్స్ మాకు సార్ వేరే అంటే పర్సన్స్ తాగుతున్నారు, వాళ్ళకి ఏమైతలేదు, మళ్ళీ మేము ఎందుకు ఆపాలనేది ఈ క్వశ్చన్ అడుగుతారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే ఆల్కహాల్ తాగిన ప్రతి ఒక్క పేషెంట్కి ప్యాంక్reatitis డెవలప్డ్ అవ్వదు. కానీ ఎందుకంటే జెనెటిక్ రిస్క్ ఉంటుంది. ఆల్కహాల్ తాగడం తర్వాత ప్యాంక్reatitis డెవలప్ అయిన వాళ్ళు జెనెటికలీ ప్రీడిస్పోజ్ ఉంటారు. సో మీకు అలా ఉంటే, మీకు ఆల్కహాల్ తాగడం తర్వాత ప్యాంక్reatitis వస్తే మీరు ఖచ్చితంగా డెఫినెట్గా మానేయాలి. ఆల్కహాల్ తాగడం వల్ల ప్యాంక్reatitis రాకున్న వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళు ఫ్యూచర్లో కూడా తాగితే ప్యాంక్reatitis వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మీకు అలా ఉండదు. మీకు ఆల్కహాల్ తాగుతే ప్యాంక్reatitis ఒక్కసారి డెవలప్ అయిన వాళ్ళకి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, మల్టీఫోల్డ్ ఉంటుంది. అండ్ సివియర్ ప్యాంక్reatitis వచ్చి కూడా రిస్క్ ఉంటుంది. సో మీరు ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ ప్యాంక్reatitis గాల్ బెడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో గాల్ బెడర్ రాళ్ళు రావడం వల్ల ప్యాంక్reatitis డెవలప్ అవుతుంది. సో ఒక్కసారి గాల్బెడర్లో రాళ్ళు రావడం వల్ల ప్యాంక్reatitis డెవలప్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ గాల్బెడర్ రిమూవల్ కోసం ప్లాన్ చేసుకోవాలి. అది గాల్బెడర్ తీయకుండా అలా వదిలేస్తే ఫ్యూచర్లో కూడా మీకు రిపీటెడ్ అటాక్స్ రావచ్చు. ఇది కాకుండా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లకి, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న పేషెంట్స్లకి లిపిడ్ ప్రొఫైల్ అంటే ఫ్యాట్ టెస్ట్ అనేది కామన్ లాంగ్వేజ్లో అంటారు. ఫ్యాట్కి రిలేటెడ్గా టెస్ట్, ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, ఇవి డీరేంజ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్యాంక్reatitis రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఒక్కసారి డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల ప్యాంక్reatitis వస్తే కంప్లీట్గా డయాబెటీస్ కంట్రోల్లోకి తీసుకొని రావాలి. ఇన్సులిన్ వాడాలి, డైట్ ఫాలో చేయాలి, అండ్ వెయిట్ కట్ డౌన్ చేయాలి, ట్రైగ్లిసరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి తీసుకొని రావాలి. ఇవి అన్ని ప్రికాషన్స్ మీరు తీసుకుంటే ప్యాంక్reatitis మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.